ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పొరుగు రాష్ట్ర తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న విమర్శలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. గతంలో కేవలం రాజకీయ విభేదాలకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు మరియు దారుణమైన ట్రోలింగ్స్ స్థాయికి చేరుకోవడం గమనార్హం. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో 7 మండలాలను ఏపీలో విలీనం చేస్తే విషయంలో చంద్రబాబు ప్రధాని మోడీని ఒప్పించామని ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. బాబు మాటలను అస్త్రంగా చేసుకున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యం ఆయనపై దండయాత్ర మొదలుపెట్టింది. తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే హక్కు చంద్రబాబుకు లేదంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర ప్రాంతీయ విద్వేషాలకు రేకెత్తించేలా ఉన్నాయి. చంద్రబాబు తనను తాను గొప్పగా ఊహించుకుంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని తీస్తున్నారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ మరియు హరీష్ రావు వంటి అగ్రనేతలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ట్వీట్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. బాబును ఒక విలన్ తరహాలో చిత్రీకరిస్తూ ఆయన పాత వీడియోలను ప్రస్తుతం వ్యాఖ్యలతో ముడిపెట్టి ప్యారడీలు సృష్టిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ విమర్శే కాదు, చంద్రబాబు అనే వ్యక్తిత్వంపై జరుగుతున్న దాడిగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు అనుభవాన్ని అపహేళన చేస్తూ వస్తున్న మీమ్స్ మరియు వీడియోలు చూస్తుంటే రాజకీయాల్లో నైతికత ఏ స్థాయికి పడిపోయిందో అర్థమవుతుంది. తెలంగాణలోని నీటి ప్రాజెక్టులు మరియు సరిహద్దు వివాదాలను సాకుగా చూపి ఏపీ ముఖ్యమంత్రిని దారుణంగా ట్రోల్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనూ బాబును దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్స్ కంటే ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణ నేతలు చేస్తున్న ఈ విమర్శలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నాయకుడిపై ఈ స్థాయిలో వ్యంగ్య బాణాలు విసరడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజలు మధ్య చిచ్చు పెట్టేలా ఈ ట్రోలింగ్ సాగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాబు తన హయాంలో చేసిన పనులను గొప్పగా చెప్పుకోవడం తప్ప అన్ని ఆయన మద్దతుదారులు ప్రశ్నిస్తుంటే తెలంగాణను దోచుకోవడమే ఆయన నైజమని బీఆర్ఎస్ శ్రేణులు తిరుగుదాడి చేస్తున్నాయి. మొత్తం మీద ఈ సోషల్ మీడియా యుద్ధం ఎటు దారి తీస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ దాడులు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేలా ఉన్నాయని సామాన్య జనం పెదవి వీరుస్తున్నారు. భవిష్యత్తులో ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల అభివృద్ధిపై ఎట్లాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని షేర్ చేయండి. మేము లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.